పెరిగిన విత్తనాల ధరలు వెంటనే సీఎం 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 పెరిగిన విత్తనాల ధరలు వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత ధరలు వెంటనే పెంచిన విత్తనాల ధరలు వెంటనే పెంచిన విత్తనాల ధరలు వెంటనే రైతుల ఐక్యత రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే అద్దురా నాయన అద్దురా నాయన రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల ఐక్యత రైతుల ఐక్యత విత్తనాలకు పెంచిన ధరల వెంటనే చెప్తున్నాం. మేము వేరే దాని మీద మేము ఏమంటలేము. రైతులు పండించే పంటకు మద్దతు ధర పెంచి విత్తనాలకు పెంచమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా రైతులకు న్యాయం చేయాలి. జిలుగులు దయచేసి రైతులు మనం ఇక్కడ మనం ఈ రకంగా వాళ్ళు పెంచిన కొద్ది మనం తీసుకుంటూ పోతే మనం ఒక క్రాప్ అవసరం బహిష్కరిస్తే ఏం జరుగుతుందన్న విషయము పెంచాలి. మనం అట్లా లైన్ కట్టి తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇస్తూనే కొనుక్కుంటాం. అన్ని రకాల ఇబ్బంది ఇబ్బంది కానీ రైతు పరిస్థితి అన్ని విధాలమైనటువంటి ఇబ్బంది చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వం ప్రశ్నించాలి. ఎక్కడక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా మన నాయకుడు వచ్చిన మన రైతుల పక్షాన ఇప్పుడు పెంచిన 30 కిలోలకు 1000 రూపాయలు ఏ విధంగా పెంచిరో మనం బండి పంటకు ఆ విధంగా ఏ విధంగా ఎందుకు పెంచాలని చెప్పేసి మన రైతులందరం కూడా ఇక్కడ హెచ్చరించాలని చెప్పేసి రైతుల పక్షాన నేను మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యొక్క చిలుగులకు ఈ పంట పండే ముందు పంట బలానికి వేసేటువంటి ప్రతి విత్తనానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లా రైతులకు రైతుల యొక్క పండించే పంట పెంచకుండా విత్తనాలకు పెంచినట్టయితే ఇక్కడ ఏ ఒక్క నాయకుడిని తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం అని చెప్తుంది మేము రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం అన్ని రకాలుగా చెప్పి మాటలు మోసపూరితమైనటువంటి మాటలు చెబుతూ ప్రజలను ఇటు రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను ఒకవేళ రైతులకు సంబంధించిన విత్తనాలకు ఇట్లా రేటు తగ్గించినట్టయితే ఏ ఒక్క నాయకుడిని కూడా ఇక్కడ గ్రామాల్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కడ రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుతే వాళ్ళ రైతుల పక్షాన్ని అడ్డుకుంటామని చెప్పేసి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి ధరలకు నిరసనగా ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పేసి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఐక్యత రైతుల ఐక్యత పెంచిన విత్తనాల ధరలు వెంటనే పెంచిన విత్తనాల ధరలు వెంటనే రైతు లేనిదే జై జవాన్ జై జవాన్ జై జవాన్ నాయన